రివర్స్ టెండర్ల పేరుతో రివర్స్ పాలన. పోలవరం కొంపముచ్చిన జగన్ నిర్ణయాలు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు? అధికారుల నివేదిత కదిలిన డొంక. పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో, రివర్స్ టెండర్ల పేరుతో ఎంతటి విధ్వంసం సృష్టించిందో తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో బట్టబయలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత 5 ఏళ్లలో పోలవరం పనుల్లో జరిగిన జాప్యం, నాణ్యతా లోపాలపై అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. కాఫర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టడం వల్లే అది దెబ్బతిన్నది అని, దీనివల్ల ప్రాజెక్టుకు వేల కోట్ల నష్టం వాటిల్లింది అని నిపుణులు తేల్చి చెప్పారు. ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం హెచ్చరికలను పెడచెవిన పెట్టి జగన్ తన మొండి వైఖరితో ప్రాజెక్టును పడకేయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిపుణుల కమిటీ సూచనలు పాటించకపోవడం, సీజన్ కాని సమయంలో పనులు చేయడం వంటి అనాలోచిత నిర్ణయాలే పోలవరం ప్రస్తుత దుస్థితికి కారణమని తెలిపింది. ఇప్పుడు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను బాగు చేయాలంటే అదనంగా 447 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రజాధనం వృధాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో జరిగిన ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇకనైనా ఆటంకాలు తొలగి గోదావరి జలాల రైతుల పొలాలకు పారే రోజులు దగ్గర పడాలని ఆశిద్దాం. గత పాలకులు చేసిన తప్పులకు ప్రాజెక్టు బలి కాకూడదన్నదే ప్రజల ఆకాంక్ష.